ఒక మనకి ఆ ఓనర్షిప్ అంటుంటుంది. ఇది నా చైల్డ్, ఇది నా బిడ్డ, నేను అనుకున్నట్టే నేను పెంచాలి అని. నాకు ఇది బాగా పనిచేసింది, నా పిల్లలకు కూడా ఇదే రకంగా బాగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా కాదు, ప్రతి మనిషి యూనిక్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఏ ఒక బి ఉన్నారనుకోండి. సో ఈ పర్సన్ వేరే యూనిక్. ఇలాంటి పర్సన్ ఈ హోల్ భూ ప్రపంచంలోనే ఉండరండి. యు ఆర్ యూనిక్. సో సురేఖ ఈజ్ యూనిక్. మీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మీరు కడుపులో ఉన్నప్పుడు మీకు ఉన్న ఆ యొక్క ఇన్పుట్స్ వేరే, మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇన్పుట్స్ వేరే. సో మీ పర్సనాలిటీ డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ ప్రెగ్నెన్సీస్, డోంట్ కంపేర్ చిల్డ్రన్. ఈచ్ ప్రెగ్నెన్సీ యూనిక్ అండి, ఈచ్ చైల్డ్ యూనిక్. సో మనము ఎప్పుడు కనుక కంపారిజన్ చేస్తామో, చూడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి నువ్వెందుకు ఇట్లా చదవటం లేదు, నువ్వెందుకు పాడటం లేదు, నువ్వెందుకు ఆడటం లేదు. బట్ ఆ టైం మనం స్పెండ్ చేసే బదులు నా బిడ్డలో ఏం టాలెంట్ ఉన్నది. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. సో దాన్ని మనం ఎతకాలి, దాన్ని మనం వెలికి తీయాలి, దాన్ని మనం షైన్ చేపించి వాళ్ళని పెంచాలన్నమాట. సో వాళ్ళని ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది మనకి గ్రేట్ ఛాన్స్ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకునేదానికి. మేడం, ఇంకొక విషయం మాట్లాడాలి అంటే, ఇందాక మీరు అన్నారు నాకు అమ్మ రూల్ చాలా ఇష్టం. ఎవరికైనా కూడా ఎక్కువ మంది మెజారిటీ ఇది మాటే అంటారు అనమాట. చాలా సంతోషం అనిపించింది. అయితే నాగశ్విన్ గారి మూవీ హిట్ అయిన తర్వాత చాలామంది అన్ని రోజులు కూడా డాక్టర్ జయంతి రెడ్డి అన్న వాళ్ళందరూ కూడా నాగశ్విన్ గారి వాళ్ళ మదర్ అన్నప్పుడు ఎలా అనిపించిందండి? అవును, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆనందం వేరే. సో మెయిన్లీ ఏంటంటే నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఈ యొక్క దినం నేను చూసేదానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు కదా అని. ఎంతమందికి ఆ లక్ ఉంటుందండి, దట్ దే కెన్ సీ ఆ లెవెల్లోకి రేజ్ అవ్వడము, వాళ్ళు సక్సెస్ అందుకోవడం అనేది నేను చూడగలిగినానని చెప్పి ఆ ఆనందము, ఆ యొక్క గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటానండి. వెరీ ట్రూ. ఇందాక మీరు అన్నారు దేవుడికి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అని చెప్పి. మీ టేబుల్ పైన నేను చూసాను కూడా, శివుడి బుక్ ఒకటి ఉంది. సో దేవుడిని నమ్ముతారా అంటే ఏమంటారంటే, మీ ఎవ్రీడే లైఫ్లో దైవారాధన కానీ మీరు చేసే పూజా విధానాలు కానీ ఏమన్నా ఉంటాయా అండి? ప్రతిరోజు నేను ఇంత సమయం అయినా నేను కనీసం భగవంతుడి ముందు కూర్చుంటాను. అవునమ్మా, డెఫినెట్లీ డైలీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నేను దేవుడి రూమ్లో కూర్చుంటాను. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేస్తాను. సో అది నా అలవాటు అనమాట. నా 6th క్లాస్ నుంచి చేయడం అనేది అలవరుచుకున్నాను. అది మా పెద్దనాయన యొక్క ఇన్ఫ్లుయెన్స్. మా అందరితో టీఎం మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఉండే, అప్పుడు చాలా ఫేమస్ ఉండే. అది మాకందరికీ బోధించారు. మేమందరూ కూడా ఆ టైంలో నుంచి చేసేవాళ్ళం. సో దానివల్ల ఎప్పుడన్నా చాలా పని ఒత్తిడి వల్ల నేను చేయలేకపోతే నాకు తెలిసిపోతుంది అనమాట. ఆ రోజు యొక్క ఇరిటేషన్ వేరేనే ఉంటుంది, ఆ రోజు నా మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ సీన్ ఇట్ ఆల్ మై లైఫ్. అండ్ ఎప్పుడు కనుక నేను స్ట్రాంగ్గా చేశాను, అప్పుడు డెఫినెట్లీ నా స్కూల్ డేస్ నుంచి, 6th నుంచి కదా, నా స్కూల్ డేస్ నుంచి కూడా నా స్కూలాస్టిక్ కెరియర్లో నాకు వచ్చిన మార్కులు, కాలేజ్లో మెడిసిన్లో నాకు వచ్చే మార్కులు ఎప్పుడు ఎక్కువే ఉండేది నేను మెడిటేషన్ బాగా చేసినప్పుడు. సో అందుకే నాకు దాని యొక్క సత్ఫలితాలు తెలుసు కనుక నేను ఎప్పుడు పేషెంట్స్కి చెప్తూ ఉంటాను. బికాజ్ 90% మనకు వచ్చే రుగ్మతాలన్నీ కూడా మైండ్లో స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ వల్ల అన్ని రకాలుగా. సో అది మైండ్లో స్టార్ట్ అవుతుంది. దానివల్ల బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. సో దాన్ని మనము సోమాటిక్ డిసీజ్ ఉంటామన్నమాట. సో ఇట్ ఈస్ సైకోసోమాటిక్. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ మనము గుర్తించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనం తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని.
ఓకే మేడం, ఇంకొక విషయం మాట్లాడాల్సి వస్తే, సార్ ఒకవైపు టాప్ మోస్ట్ న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్ అండి. మీరు ఒకవైపు టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అని చెప్పొచ్చండి. అయితే చాలామంది ఆడవారు కానీ అమ్మాయిలు కానీ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, పెళ్ళితో నాకు శుభం కార్డ్ పడిపోతుంది, నా హోప్స్ అన్నీ కూడా పక్కన పెట్టేయాలేమో, నా గోల్ నేను రీచ్ అవ్వలేదు. ఇప్పటి జనరేషన్ తీసుకున్నట్లయితే నా కెరియర్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుందో అని పెళ్ళికి ఆలోచించే అమ్మాయిలు కూడా బోల్డ్ అంతమందే ఉన్నారు. కానీ మీకు మాత్రం మీ లైఫ్కి అక్కడే శ్రీకారం పడింది అని మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే చెప్తూ ఉంటారు. దీన్ని మీరు ఎలా చెప్తారండి? అంటే సార్ సపోర్ట్ కానీ, మీ అత్తగారి వైపు నుంచి సపోర్ట్ కానీ ఆ రోజుల్లో ఎలా ఉండిందండి? డెఫినెట్లీ అండి. మా మా వారి సపోర్టు, మా పేరెంట్స్ సపోర్ట్ అండి. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్టు, తర్వాత మా వారి సపోర్టు, మా ఇన్లాస్ సపోర్టు. సో ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి మా తాతగారు మమ్మల్ని పెంచారు. మా ఫాదర్ ఏమో డిస్ట్రిక్ట్స్లో ఆయన సర్జను. సో డిస్ట్రిక్ట్స్లో పనిచేశారు. 11 years నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేశారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ప్రొఫెసర్గా రిటైర్ అయినారు. సో మేము ఇక్కడే ఉండేవారము. అయితే ఆ టైంలో బేసిక్గా మేము ఏది చదవాలనుకుంటే వీ హ్యాడ్ దట్ ఫ్రీ హ్యాండ్. ఆ ఫ్రీ హ్యాండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం బాల్యం నుంచి వెళ్ళాలనుకుంటే, మేము డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మా తాతగారు మమ్మల్ని తీసుకువెళ్ళి డాన్స్ క్లాస్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చేవారు. సో అంత సపోర్ట్ ఉండే అనమాట ఫ్యామిలీలో. నా చెల్లెలు అనమాట శ్రీదేవి అని, తను కూడా డాక్టర్, యుఎస్ఏలో ఉంది. మేము మా ఇద్దరిని తీసుకువెళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. మా చేత అరంగేట్రం చేపించారు 1976లోనే. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ మాకు సపోర్ట్ ఉండేదన్నమాట. మేమిద్దరమే ఆడపిల్లలు. ఎప్పుడు కూడా మా ఫాదరు వివక్షత చూపించలేదన్నమాట. ఎప్పుడు నాకు బాయ్ ఉంటే ఎంత బాగుండేది, నాకు ఒక కొడుకు ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి మా చేతే మాకు ఆ ఫీలింగే రానియలేదండి. అందుకే మేము ఎప్పుడైనా పేషెంట్స్ చూస్తే ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ళు ఏడవడము, సో అలాంటి ఫీలింగ్స్ పెట్టడము. నేను అసలు డోంట్ వరీ, జయంతి శ్రీదేవి పుట్టింది అనుకో అంటాను. సో ఏంటంటే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల మేము చదువుకోగలిగినాము. అండ్ ఆల్సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ వీఆర్ అచీవ్డ్. అయితే ఇది వాళ్ళ ప్రతి ఒక్కరు ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు అరే ఆడపిల్ల పుట్టిందిరా అని చెప్పి అనుకుంటే, అప్పుడు ఆ అమ్మాయిలో ఒక రకమైన అభిమానం దెబ్బతింటుంది. సో అదే ఇంట్లో అసలు నువ్వు గర్ల్ అనే ఫీలింగే ఎప్పుడు లేదండి. నువ్వు టెన్నిస్ క్లాస్కి పోతావా, నువ్వు బ్యాడ్మింటన్ క్లాస్కి పోతావా, నువ్వు టైపింగ్, మాకు టైపింగ్ కూడా నేర్పించినారు ఆ టైంలో అప్పట్లో. దట్ వాజ్ ఇన్ 1974-75 లైక్ దాట్. సో అప్పుడు ప్రతిదీ కూడా బాయ్ ఏది చేస్తే నువ్వు కూడా చేయగలగాలి అని చెప్పి ఇద్దరు కూడా, మా తాతగారైనా మా నాన్నగారైనా, వాట్ అ బాయ్ మ్యాన్ కెన్ అచీవ్ యూ కెన్ అచీవ్ అని అది మాకు పెట్టేవారు అనమాట. అది కంటిన్యూస్ ఆ ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఓకే, మేము మా సిస్టర్స్, కజిన్స్ అందరూ మేము చాలా లక్కీ. సో వీ నెవర్ ఫేస్ దట్ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనమాట. బాయ్ గర్ల్ అనే డిస్క్రిమినేషన్ లేదు. అండ్ నేను అందరు కజిన్స్లోకి ఫస్ట్ దాన్ని కనుక ఆల్ ఐజ్ వేర్ ఆన్ మీ. నువ్వు బాగా చదువుకోవాలా, నేను అలానే వెళ్ళాలి. మా మమ్మీ ఎప్పుడు అనేది, నువ్వు లీడింగ్ అనమాట, నువ్వు బాగా చదివితే నీ వెనక అందరూ కూడా చక్కగా చదువుతారు. సో అలాగే నా వెనక టోటల్ 4 డాక్టర్స్ అయిపోయినారు అనమాట. సో అది కూడా ఒక ఇన్స్పైరింగ్ పాయింట్ ఉండే. అండ్ హార్డ్ వర్క్ ఎప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ ఉండేది. ఎందుకంటే మా ఫాదర్ చాలా హార్డ్ వర్కింగ్, మా అమ్మ కూడా. సో ఇంట్లో మేము ఆ ఎన్వైర్న్మెంట్ చూసాం కనుక ఇట్ వాజ్ వెరీ ఈజీ. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కూడా, ఆయన ఏది చేసినా కూడా టోటల్ ఫెలిసిటేటర్ అనమాట. ఏది కూడా అడ్డం చెప్పలేదు. నేను ఏది సబ్జెక్ట్ చేయాలన్నా కూడా నాకు టోటల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మా ఇన్లాస్ నుంచి కూడా టోటల్ ఎంకరేజ్మెంట్ ఉండేదన్నమాట. అండ్ మా పిల్లలు పెరిగేటప్పుడు మా తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు వాళ్ళని. సో నాకు అది ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే మీరు బిజీ లైఫ్లో ఉండిపోతారు. అది అనమాట మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే దే వాంట్ హ్యావ్ దేర్ ఓన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు నువ్వు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నావంటే నువ్వు, మీ వారు, మీ పిల్లలు,
సో నువ్వు కెరియర్ మీదకి చాలా ఆలోచించాల్సి వస్తుంది. అరే వన్ చైల్డ్ ఇనఫ్, ఈ వన్ చైల్డ్తోనే నేను ఇంత కష్టపడుతున్నాను, మళ్ళీ నా కెరియర్కి మళ్ళీ బ్రేక్ వస్తుందని చెప్పేసి. సో దట్ వే ఏంటంటే మాది అంతా ఉమ్మడి కుటుంబం ఉండే, వీఆర్ ఆల్ స్టేయింగ్ టుగెదర్. ఓకే. సో అందరూ కలిసి ఉన్నందుకు మా పిన్నమ్మని కూడా చూశాను అనమాట. మా తాతగారి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉండేవారు అనమాట. సో వాళ్ళ పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు కలిసి పెరిగారు, మేమందరం కూడా కలిసి పెరిగాం. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట అమ్మాయికి. అరే నేను సరిగ్గా పెంచగలనా లేదా అనే టెన్షన్. సో ఇదేంటంటే నన్ను మా అమ్మ నాన్న బాగా పెంచారు, మా పిల్లల్ని కూడా బాగా పెంచుతారు ఓకే అనే ఆ ధైర్యం అనమాట. దాంతో వీ కుడ్ గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్. అండ్ మా ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేసేవారు అనమాట. నేను సపోజ్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్ సర్జరీస్ అవన్నీ కూడా హీ యూస్ టు సే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది. దట్ వాజ్ లాంగ్ బ్యాక్ ఇన్ 90s. అప్పుడు ఇంతమంది లాప్రోస్కోపిక్ సర్జన్స్ కూడా ఎవరు లేరు. సో when he taught us driving, so I used to take a vehicle, put all my instruments in that. నేనే డ్రైవ్ చేసుకొని విత్ ద పీపుల్. Yes, I used to go to one end of the city to the other end and do laparoscopic surgery. So that's why the initiative తో we got experience అనమాట. ఓకే. సో యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారనమాట ఈ డాక్టర్ ఉంటే అది కూడా స్పెషాలిటీ చేసినప్పుడు. మా ఫాదర్ ఎప్పుడు ఒకటే అడిగేవారు అనమాట, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యూ వాంట్. అంటే అంత చాలా బాగుందండి. అప్పట్లో మిమ్మల్ని అడిగి చేయటం అనేది అద్భుతం. యా. సో ఐ వుడ్ ఆల్వేస్ టెల్ అనమాట ఒకటే, ఏదన్నా చేయని ఎనీ ప్రొఫెషన్, బట్ హీ షుడ్ బి డూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ హిస్ లైకింగ్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను సర్జరీ చేస్తున్నాను అనుకోండి, ఆయన ప్యాషన్తో ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, సో హీఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ డూయింగ్ హిస్ సబ్జెక్ట్. సో ఒక హ్యాపీ పర్సన్ కెన్ మేక్ అనదర్ హ్యాపీ పర్సన్ హ్యాపీ, అనదర్ పర్సన్ హ్యాపీ. సో వన్ హ్యాపీ పర్సన్ కెన్ మేక్ అనదర్ పర్సన్ హ్యాపీ. సో అందుకు మనము ఎన్నుకునే సబ్జెక్టు కొంతమందికి అదే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ రాకపోవచ్చు కొంచెం, ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. కానీ అందులోనే వాళ్ళు ఎలాంటిది అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పీడియాట్రిక్స్ చేయాలనుకున్నాను. సో పీడియాట్రిక్స్ చేయాలనుకుంటే నాకు 1 మార్క్లో పీడియాట్రిక్స్ తప్పి గైనకాలజీ వచ్చింది. బట్ దెన్ వాట్ ఐ డిడ్, నేను కూర్చొని బాగా ఆలోచించాను, సరే పీడియాట్రిక్స్ రాలేదు, దే మస్ట్ బి సమ్ రీజన్ ఎందుకు రాలేదు. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఐ ఎమ్ ద బేబీస్ ఫస్ట్ పీడియాట్రిషియన్. ఓకే. బేబీ కడుపులో ఉన్నప్పుడే నేను పీడియాట్రిషియన్, ఆ బేబీ ముందు ఫస్ట్ మీ చేతిలోకే వస్తుంది. సో ఇంతప్పుడు నుంచే నేను వాళ్ళని ట్రీట్ చేస్తున్నాను. అలా అనుకొని వాళ్ళకి కొంచెం గర్భ సంస్కారాలు కొన్ని వేరియస్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. మ్యూజిక్ థెరపీ, గర్భ సంస్కారం అని చెప్పేసి ఇలాంటివన్నీ నేను మా హాస్పిటల్లో అవలంబిస్తూ ఉంటాను దానివల్ల. సో ఇవన్నీ చేసేదానికి కూడా సారు బాగా నాకు ఎంకరేజ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ జయరామ్ రెడ్డి నాకు ఇద్దరికి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ అ కామన్ ప్యాషన్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్, ఒకటి ఇండియా ట్రావెల్, ఒకటి ఆంధ్రప్రదేశ్ ట్రావెల్, ఒకటి ఇండియా హైదరాబాద్లో ఏదో ఒకటి కొత్తది మనం చూడాలి, ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లోర్. అండ్ వెన్ వీ గో వి రియల్లీ రీడ్ అబౌట్ ఇట్, అంత మస్తు చదువుకొని. అండ్ దెన్ ఇప్పటికి కూడా నాకు హిస్టరీ ఛానల్ అంటే చాలా ఇష్టం. అండ్ రీడ్ అబౌట్ హిస్టరీ బుక్స్. సో దీస్ ఆర్ సంథింగ్స్ విచ్ ఐ లైక్. అండ్ అట్లనే ఏమైందంటే ఆయన పేరు జయరామ్ రెడ్డి, నాది జయంతి రెడ్డి. సో అందుకే అది జేజే హాస్పిటల్ అని అక్కడ వచ్చిన వర్కర్సే వాళ్ళే పెట్టేశారు ఆ పేరు, మేము కూడా అనుకోలేదు. అలాగా కుదిరింది. ఓకే.